అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఎట్లా సాగింది, ప్రతిపక్షాల మీద దాడులు ఏ విధంగా చేశాడు, అభివృద్ధిని ఏ విధంగా విధ్వంసం చేశాడు, కేవలం కులాన్ని అంటగట్టి కొన్ని వ్యవస్థల్ని సంస్థల్ని ఏ విధంగా నాశనం చేశాడు, ఉచిత విసుక్కు కంటే ఇంకా బ్రహ్మాండమైనటువంటి పాలసీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నిర్మాణ రంగం దాని అనుబంధ రంగాల మొత్తాన్ని కూడా పరిగెత్తిస్తానని చెప్పేసి ఏమి చేశాడు. అట్లాగే మద్యపాన నిషేధం చేస్తానని కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ఎంతమంది ప్రాణాలు కోల్పోయేటట్టు చేశాడు, ఎంతమంది అనారోగ్యంతో ఉండేటట్టు చేశాడు, దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మొత్తాన్ని ఎటు మళ్లించాడు, దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ఎంతకాలం తాకట్టు పెట్టి అవన్నీ తీసుకొచ్చాడు. ఇట్లాగా రాజధానిని ఏ విధంగా విధ్వంసం చేశాడు, పోలవరాన్ని నిర్మాణాన్ని ఎందుకు ఆపేశాడు, ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో వాస్తవాలు ఏం జరిగినవి అనేది మేము చెప్పదలుచుకున్నాం శ్వేతపత్రాల ద్వారా. శ్వేతపత్రాలు అంటే ఏంటి, ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసాన్ని ఏ విధంగా సరిచేయాలి అనేది ప్రజలకు తెలియజెప్పటం. దీంట్లో తప్పేముంది, ఇది తప్పుగా ఎందుకు మాట్లాడుతున్నారు, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు శ్వేతపత్రాలు కాలం వెల్లదీస్తా ఉన్నారు, శ్వేతపత్రాల్లో వీళ్ళేం చెప్తారు, వీళ్ళు చెప్పడానికి ఏమి లేదు, పరిపాలన చేత కాదు, అభివృద్ధి చేయటం లేదు, కక్ష పూర్తిగా వ్యవహరిస్తున్నారని వీళ్ళు మాట్లాడటానికి మనుషులేనా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాం. శ్వేతపత్రం మేము అమరావతి విడుదల చేశాం, పోలవరానికి సంబంధించినటువంటి విడుదల చేశాం, విద్యుత్తుకు సంబంధించినటువంటి విడుదల చేశాం, ఇసుకకు సంబంధించినటువంటిది విడుదల చేశాం. అమరావతి గత ప్రభుత్వం వచ్చినప్పుడు అంతగా ముందు ఒప్పుకొని అమరావతిని విధ్వంసం చేసిన మాట నిజమే కదా, ఆ భవనాలు మొత్తాన్ని కూడా పాటుపడేటట్టు చేసినటువంటి అది నిజమే కదా, మొత్తం చిల్ల చెట్లు పెరిగి పనికి రాకుండా చేసిన మాట నిజమే కదా, అక్కడ మేమేసినటువంటి రోడ్డుల్ని ధ్వంసం చేసి. కానీ అధికార పార్టీ మిమ్మల్ని అందరినీ కూడా పేర్ని నాని గారు కానీ ప్రతిపక్షంలో, సరే అది ప్రతిపక్షం కూడా కాదు, వాళ్ళు విపక్షంలో కూర్చుని కాలక్షేపం కబుర్లు చేస్తున్నారు. ఓన్లీ ఇచ్చిన హామీల్లో పెన్షన్ తప్ప అమరావతి ఎప్పుడు చేస్తాం కంప్లీట్, పోలవరం ఎప్పుడు చేస్తామని చెప్పకుండా 2024-25 బడ్జెట్ కూడా పూర్తి స్థాయిలో పెట్టకుండా ఇవన్నీ కూడా టైం పాస్ చేస్తూ కాలక్షేపం కబుర్లు అని మిమ్మల్ని అంటున్నారు. అంటే కాలక్షేపం కబుర్లు కాబట్టేనా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో చిన్న చెట్లు మొత్తం తీసేసి ఉన్నటువంటి భవనాలు మొత్తం కూడా మళ్ళీ శరవేగంగా పూర్తి చేయడానికి చేస్తున్నటువంటిది కాలక్షేపం కబుర్లేనా? అట్లాగే పోలవరం దగ్గరికి వెళ్ళి ఆ పోలవరాన్ని మొత్తాన్ని పరిశీలించి విదేశీ నిపుణులు తీసుకొచ్చి విదేశీ నిపుణులతోటి ఎట్లా సీపేజీని ఆపాలి, ఎట్లా జరిగినటువంటి డ్యామేజ్ ఆపాలి, ఎట్లా త్వరగతిన పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు మొత్తాన్ని కూడా కూర్చోబెట్టి పరిగెత్తించడం కాలక్షేపమేనా? ఎడవ కాలువకు సంబంధించినటువంటి పనులు మొత్తం పరిశీలించడం కాలక్షేపమేనా? లేకపోతే పెట్రోలియం లిమిటెడ్ కు సంబంధించినటువంటి పరిశ్రమ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం కోసం త్వరగతిన అధికారులు మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ రిఫైనరీకి సంబంధించినటువంటి పెట్రోలియం భారత పెట్రోలియం లిమిటెడ్ కు సంబంధించినటువంటి పరిశ్రమని తీసుకురావటం కాలక్షేపమేనా? ఒక్క గంట కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేయటం కాలక్షేపమా? లేకపోతే తాడేపల్లిలో కూర్చొని పబ్జీ ఆడుకుంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం కాలక్షేపమా? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో చేసినటువంటి పనులు మేము చేస్తాం అనుకుంటా ఉన్నారు, మేము అది చెయ్యం. రాష్ట్రంలో అభివృద్ధిని పరిగెత్తించేటువంటి పని, గతంలో మేము చేసినటువంటి ప్రాజెక్టులు ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి పడేశాడో ఆ ప్రాజెక్టులు మొత్తాన్ని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి పరిస్థితి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మేము చేయదలుచుకున్నాం కానీ కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పదలుచుకున్నాం. ఇదిగో జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగినటువంటి విధ్వంసం, ఇదిగో నిర్మాణాలు ఆపేటువంటి పరిస్థితి కాదు. పెళ్లి మాణిక్యరావు గారు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్, ఆర్థిక శాఖ, ఎక్సైజ్ మీద చాలా డీటెయిల్డ్ గా జరిగిన అంశాలని ఏం జరిగిందని చెప్పినప్పుడు అట్నుంచి సమాధానం చెప్పడానికి కూడా మరి జగన్ గారు వస్తారా, జగన్ అండ్ వాళ్ళ ఎమ్మెల్యేలు వస్తారా, మిమ్మల్ని ఫేస్ చేస్తారా, మీరు అడిగిని చెబుతారా? అలాంటి జరగదనే కదా గట్టిగా వినిపిస్తుంది. విజయ్ చంద్ర గారు, ఈ రాష్ట్రంలో ఇంకా వైసీపీకి సంబంధించినటువంటి అధికారులు పనిచేసే పని కానీ, ఇంకా మత్తుకు బానిసైనటువంటి వాళ్ళు దాని నుంచి బయటకు రావటం కానీ, ఇంకా హత్యలు అత్యాచారాలు చేయటం కానీ, ఇవన్నీ కూడా